క్రిస్మస్ అనగా ఆ పదానికి ఉన్న అర్థమే ఏంటది చెప్పండి, చెప్పాలి. కొన్ని లాటిన్, కొన్ని గ్రీక్ పదాలలో క్రిస్టో మ్యాస్ అనే పదాల నుంచి ఈ క్రిస్మస్ అనే పదము ఉద్భవించిందని అనేక మంది రాస్తూ దాని యొక్క ఆరిజిన్ క్రిస్మస్లో, ప్రతి క్రిస్మస్లో కూడా కొందరు రక్షింపబడి కుటుంబాలుగా బాప్తిస్మం తీసుకుని సంఘంలో చేర్చబడిన పరిస్థితి ఉంది. దేవునికి స్తోత్రం. కనుక ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దానికి క్రిస్మస్ ఒకవేళ మనకు అనుకరిస్తుంటే, దాన్ని సహకరిస్తుంటే, దాన్ని ఖచ్చితంగా చేసి క్రీస్తు ప్రేమను లోకానికి ప్రకటించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకు ప్రకటించాలండి? అసలు క్రీస్తు ఏం చేస్తాడు, ఏమి చేయగలడు, అసలు ఏమి చేయడానికి ఈ లోకములోనికి వచ్చాడు అని అంటే, ఈరోజు ప్రాముఖ్యంగా ఒక మాటను మీతో పంచుకుని ఈ ప్రాంగణంలో ఉన్నవారిని, అలాగే బయట నుంచి వింటున్న వారిని ధైర్యపరిచి ఆదరించాలని దేవుని యొక్క ప్రేరేపణతో మీ మధ్యలోనికి వచ్చాను. క్రిస్మస్లో పదే పదే వినబడుతున్న ఒక మాట, దాన్ని పరిశీలించి ఈ రాత్రి క్లుప్తంగా మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరినీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. దశాబ్దాలుగా, శతాబ్దాలుగా, వందల సంవత్సరాలుగా ఈ లోకములో ఉన్న అనేకులు, ఇశ్రాయేలులే కాదు, యోధావారే కాదు, పలు దేశాల్లో నివసిస్తున్న జ్ఞానులందరూ కూడా క్రీస్తు శకము ఆరంభ దినాలలో, లోకమంతా పాపము విస్తృతంగా విస్తరించిన దినాలలో పాపరహితుడైన ఒక రక్షకుడు భూమి మీద జన్మించాలని ఆశపడుతూ రకరకాల పేర్లతో, రకరకాల దేశాలలో రక్షకుడు అని అర్థం వచ్చే ఒక పేరుతో అనేక విశ్వాసాల వారు, అనేక భాషలు మాట్లాడేవారు ఎదురు చూస్తూ ఉన్నారు ఒక వార్త కోసం. ఆ వార్త ఏంటంటే, ఈ లోకమును రక్షించే ఒక రక్షకుడు ఈ అంత్యకాలములో లేదా ఈ కలికాలములో ఈ భూమి మీదకు వచ్చి తానే త్యాగము చేసి ఈ లోకములో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని పాప విముక్తులుగా చేస్తాడు. ఆ రక్షకుని కోసం ఎదురు చూస్తున్నామని ఆయా దేశాలలో, ఆయా ప్రాంతాలలో అనేకులు ఎదురు చూస్తున్న తరుణంలో అలాంటి ఒక మంచి సమయం రానే వచ్చింది. పరలోకము నుంచి భూమి మీదకు నరుడిగా దిగి వచ్చిన ఒక రక్షకుడు, మెస్సయ్య, జనుల పాపముల నుంచి రక్షించడానికి ఈ లోకంలోకి అరుందించాడు అనే ఒక వార్త మొట్టమొదటగా వినబడిన జనాంగము ఎవరు అని అంటే వారే గొల్లలు. ఎవరు చెప్పండి? అనగా గొర్రెల కాపరులు. చెప్పండి ఎవరు? గొర్రెల కాపరులు. ఈ గొర్రెల కాపరులు చీకటిలో మందను కాచుకొని చుంటున్నప్పుడు ఒక దూత ప్రకాశమానమైన వెలుగుతో వారి ముందు నిలబడింది. నిలబడగానే వారు ఎంతగానో భయపడిపోయారు. అప్పుడు ఆ దూత అన్నాడు, భయపడకుము. ఈ మాట క్రీస్తు జననములో పదే పదే వినబడే మాట. అసలు వారు ఎందుకు భయపడ్డారు? వెలుగును చూసి వారు భయపడలేదు, కానీ వారు చీకటిలో ఉన్నారు గనక భయపడ్డారు. గమనించండి, ఈ మాటను జ్ఞాపకం ఉంచుకోండి. దేనికి భయపడ్డారు? వెలుగును చూసి వారు భయపడలేదు, చీకటిలో ఉన్నారు గనక భయపడ్డారు. చూడండి, వెలుగు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనకి ధైర్యం కలగాలి. మీరు పగలు తిరగడానికి ధైర్యంగా ఉంటారా? రాత్రులు తిరగడానికి ధైర్యంగా ఉంటారా? ఎప్పుడు తిరుగుతారు మీ ఊర్లో వాళ్ళు? పగలు తిరుగుతారు. రాత్రులు తిరిగితే చిమ్మ చీకట్లో తిరుగుతున్నప్పుడు ఒక మినుగురు పువ్వు కళ్ళ ముందుకు వచ్చి అలా వెలిగినా సరే ఏం కలుగుతుంది?
అది మినుగురు పురుగు వల్ల కలిగిన భయమా, చీకటి కలిగించిన భయమా? చెప్పాలి. ఇక్కడ దేవుని వెలుగు వలన వారు భయపడలేదు, కానీ చీకటిలో ఉన్నారు గనక హఠాత్ వెలుగును చూసి వారు భయపడ్డారు. ఈ గొర్రెల కాపరుల్ని అలుముకున్న చీకటి ఏంటి? ఆ చీకటిని తొలగించడానికి భయపడవద్దని భరోసా ఇస్తూ సాక్షాత్ దేవుడే దిగి రావాల్సిన అవసరం ఏంటి? జాగ్రత్తగా వినండి. మొదటి శతాబ్దములో, క్రీస్తు శకం మొదటి శతాబ్దములో రోమా సామ్రాజ్యములో రోమీల చేత పరిపాలిస్తున్న ఆ కాలంలో 4 క్లాసెస్గా ప్రజలను డివైడ్ చేశారు. అంటే 4 స్టేజెస్, 4 క్లాసెస్. పైనవాడు, కిందవాడు, మొదటివాడు పైనవాడు, ఆఖరివాడు కిందవాడు. సొసైటీని 4 రకాలైన విభాగాలుగా వారు విభాగించారు. అందులో మొట్టమొదటి వారు ఎవరంటే వారు యాజకులు, లేవీయులు. అక్కడున్న ప్రజలలో టాప్ పొజిషన్లో ఉండేవారు. రెండవ వారు ఎవరంటే ఫారిసీస్, పరిసయ్యులు ఉండేవారు. మూడవ వారు ఎవరంటే వ్యాపారవేత్తలు ఉండేవారు. నాలుగవ వారు ఎవరంటే గొర్రెల కాపరులు. ఆ జాతిలో, ఆ ప్రజలలో కడమవారి ఎవరయ్యా? అణిచివేయబడిన వర్గం ఏదయ్యా అంటే గొర్రెల కాపరుల వర్గం. ఈ గొర్రెల కాపరుల వృత్తి అబ్రహాము నుంచి, దావీదు నుంచి, యాకోబు నుంచి, మోషే నుంచి యేసుక్రీస్తు ప్రభు తరం వరకు కొనసాగుతూనే ఉంది. కొందరు దాని కొరకు వారి జీవిత అర్థాన్ని వారు వివరిస్తున్నారు. ఎ సెలబ్రేషన్ ఆఫ్ వర్షిప్. దేవునికి స్తోత్రం. ఎ సెలబ్రేషన్ ఆఫ్ క్రైస్ట్ వర్షిప్. దేవుని ఆరాధన పండుగ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటది? దేవుని ఆరాధన పండుగ. చాలామంది ఈ దినాలలో క్రిస్మస్ ఎందుకు చేయాలి, అసలు బైబిల్లో క్రిస్మస్ ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వస్తుంది, బైబిల్లో లేని పండగను మీరు ఎందుకు చేస్తున్నారని అనేకులు, మనవారు మతోన్మాదులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది పక్కన ఉంచితే, ఎందుకు చెయ్యకూడదు అనే ప్రశ్నను మనం తిరిగి అడగవలసిన వారై ఉన్నాం. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే ఈరోజు సువార్త ప్రకటనకు, సభల నిర్వహణకు, ఈరోజు క్రీస్తుని గురించిన వార్త బాహాటంగా ప్రకటించుటకు అనువు కాని వేళలలో ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేయడం ద్వారాగా అనేకులకు సువార్త ప్రకటించే అవకాశము మనకున్నదని గ్రహించి దానిని చెయ్యవలసిందిగా నేను ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం, ఈ క్రిస్మస్ సభలలో వాక్యం విని రక్షింపబడి సంఘాల్లో వారు స్థానము పొందుకున్న వారు కోకొల్లలుగా ఉన్నారు. మా పరిచర్యలను ప్రత్యేకపరుచుకున్నారు, వారిగా చూస్తూ ఉండేవారు. కారణం ఏంటనంటే, మరి యోధా మత ఆచారం ప్రకారం సబ్బాతు దినాన్ని వారు ఆచరించాలి, కానీ ఈ గొర్రెల కాపరులు ఎవరైతే ఉన్నారో సబ్బాతును ఆచరించడానికి లేదు. కారణం ఏంటంటే, ఈ గొర్రెలు ఎప్పుడు కూడా వీటిని మేపుతూ ఉండకపోతే ఇవి తప్పిపోయే పరిస్థితి ఉన్నది కనుక వీరు మేపడానికి ఒకసారి ఆ కొండ పొలానికి తీసుకెళ్ళినప్పుడు ఒకవేళ క్రూర మృగాలు వచ్చి దాడి చేస్తే వాటి వలన ఇబ్బంది జరుగుతుంది గనక, ప్రాణాలు పోతాయి గనక ఆ గొర్రెల కాపరులు ఏం చేసేవారంటే సబ్బాతును ఆచరించడానికి వారికి వీలు పడేది కాదు. ఎప్పుడూ గొర్రెలతో ఉంటారు గనక వాటి మలము, వాటి యొక్క అపరిశుద్ధత, అపవిత్రత వీరికి కూడా అంటుకుంటుంది అనే ఉద్దేశంతో వారు మాటికి శుభ్రము చేసుకోలేరనే ఉద్దేశంతో వారిని చాలా అన్క్లీన్ పీపుల్గా, అన్టచబుల్ పీపుల్గా వారిని చూస్తూ ఉండేవారు. ఆర్థికంగా కూడా చాలా నష్టపోయిన పరిస్థితి గొర్రెల కాపరులు. కారణం, ఈ బెతలేము దగ్గర గొర్రెలు కాసుకునే ఈ గొర్రెల కాపరులకి యెరూషలేములో ఉన్న దేవాలయపు మందిరానికి రమరమి 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వీరిని అక్కడికి వీరు వ్యాపారము చేయడానికి కొన్ని గొర్రెలను ఏర్పాటు చేసుకుని సాక్రిఫైజెస్ కోసం ఆ టెంపుల్లో బలులు అర్పించడానికి ఏ పులో ఏ కుక్కో ఒకవేళ దానిని గనక రక్కితే, గాయము చేస్తే అది బలికి పనికిరాదు. దాని వలన చాలా నష్టం వచ్చింది. అనగా గమనించాలి, ఆర్థికంగా వీరు
నష్టపోతున్న వారు, భౌతికంగా వీరు అణిచివేయబడిన వారు, పరుషమంతా వీరిని చాలా చిన్న చూపు చూస్తుంది. అలాంటి భయములో బ్రతుకుతున్న వారు ఈ గొర్రెల్ని సంరక్షించడానికి చీకట్లోకి తీసుకువెళ్ళి వీటిని మేపుతున్నప్పుడు ఒక వెలుగు కలిగితే, ఈ వెలుగు ఎవరి వల్ల వచ్చింది? ఇది మృగమా? ఈ హఠాత్ పరిణామం ఏంటి? మేము ఎంత నష్టపోతాం అన్నట్టుగా వీరు భయపడుతున్నప్పుడు దూత చెప్తున్నాడు, భయపడద్దు, మీ కొరకు రక్షకుడు జన్మించాడు. దేవునికి స్తోత్ర. ఈ రాత్రి ప్రకటిస్తున్న ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరయ్యా అని అంటే, ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడయ్యా అని అంటే, కుల మతాల పేరుతో అణిచివేయబడుతున్న జనము కోసం, పెద్దవాడు నీచుడు, డబ్బున్నవాడు లేనివాడు అనే తేడాలు చూపించి అణిచివేయబడుతున్న వారి కోసం, మృగముల వంటి మనుష్యుల మధ్యలో మృగాల ద్వారాగా అణిచివేయబడుతున్న వారి కోసం. ఈరోజు ఎలాంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామంటే, ఒక చిన్న కులము అని ముద్ర వేయబడుతున్న వారిని అసహ్యంగా చూసే ప్రపంచంలో బ్రతుకుతున్నాం. కుల వివక్ష పెరిగిపోతున్న కాలంలో మనం ఉన్నాం. రోజు మనం న్యూస్ చూస్తున్నారా మీరంతా? డబ్బున్నవాడు అరాచకాలు చేస్తున్న కాలంలో మనం ఉన్నాం. మృగముల వంటి మనుషులు మృగ వాంఛ కలిగి అన్యాయముగా చిన్న చిన్న పిల్లలను మానభంగము చేస్తున్న కాలములో మనం ఉన్నాం. వీరు ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచి ఉన్నారు. అప్పుడు ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు అంత్యదినాల్లో మరి ఎక్కువగా ఈ జాడ్యం ఎక్కువైపోయింది. ఇళ్లల్లోనే చాలామంది మృగాలు ఉన్నారు. ఆ మృగాల ద్వారాగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది లేరు ఇక్కడ? అయ్యా, మా జీవితంలో కొంతమంది మనుషులు ఉన్నారయ్యా, మమ్మల్ని మృగాల కంటే హీనముగా, మమ్మల్ని భయంకరంగా బాధిస్తూ ఇబ్బంది పెడుతున్న వారు మా ఇంట్లో చాలామంది ఉన్నారయ్యా. బయటికి చెప్పుకోలేక మేము బాధపడుతున్నాం. అయ్యా, మాకు లేదని, ఆర్థికంగా మేము అన్నగారి వర్గమని మమ్మల్ని ఎంతగానో దూషిస్తూ అవమానిస్తున్న వారు ఉన్నారయ్యా. వారి ద్వారాగా మేమెంతో బాధించబడుతున్నాం. మా కులము తక్కువని, లేదా మేము క్రీస్తుని నమ్ముకున్నామని వేరే రకంగా మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పడుతున్న వారు చాలామంది ఉన్నారయ్యా. వారి మధ్యలో మేము బ్రతుకుతున్నాం అని ఈ రాత్రి బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే, ఈ ప్రాంగణంలో కానీ, ఈ స్వరం వింటున్న వారు కానీ, అలాంటి స్థితిలో మీరుండి అణచబడుతూ, అవమానించబడుతూ, మా జీవితం ఏంటి అగమ్య గోచరంగా ఉంది అని బాధపడుతూ భయపడుతున్న వారు ఎవరైనా ఉంటే, ఈ రాత్రి మీకు ఒక శుభవార్త. మీకు మీ భయాలను తొలగించే ఒక రక్షకుడు భూమిడ ఉదయించాడు. ఒక రక్షకుడు. దేవునికి స్తోత్ర. ఆయన వదిలిస్తూనే ఉన్నాడు అనేక మంది హృదయాలలో. ఆయన జన్మిస్తూనే ఉన్నాడు నేటికి అనేక మంది హృదయాలలో. ఆయన చేసే ఒక పని ఏంటో తెలుసా? ఈ క్రిస్మస్ ద్వారాగా ప్రజల యొక్క భయాన్ని తొలగించడానికి వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్ర. బాలుడుగా ఉన్నప్పుడే క్రూరుడైన హేరోదు రాజుని భయపెట్టిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు అని అంటే, భయాలతో మగ్గిపోతున్న ప్రజలకు ధైర్యము కలిగించడానికి ఈ లోకంలోనికి వచ్చిన దేవుడు. రాజులను సిగ్గుపరచుటకు ఆయన నీచులను బలహీనులను ఎన్నుకునే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాజు దగ్గర, ఈ దేవుని దగ్గర కుల మతాలనే తారతమ్యాలు లేవు, ఎప్పటికీ ఉండవు. దేవునికి స్తోత్ర. ఉన్నాడు లేడోడు అనే తారతమ్యాలు లేవు. ఈ రాజు దగ్గర మత భేదాలు లేవు. ఈ దేవుని దగ్గర ఎటువంటి భేదాలు లేకుండా ప్రేమించగలిగిన ప్రేమ, త్యాగము కలిగి ఉండి ఈ లోకంలోనికి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు త్యాగము చేసిన దేవుడు. దేవునికి స్తోత్ర. నిజం చెప్పండి, ఈ ప్రాంగణంలో మాకే భయము లేక ధైర్యంగా బ్రతుకుతున్నామండి అని చెప్తున్న వారు ఎంతమంది ఇక్కడ? చెప్పగలిగిన వారు ఎంతమంది? మాకే భయం లేదండి జీవితంలో. మాకు ఒక అప్పు భయం లేదు, మాకు శత్రు భయం లేదు. మేము ధైర్యంగా ఈ లోకంలో సంచరించగలుగుతున్నాం, ధైర్యంగా దేవుని ప్రకటించగలుగుతున్నాం, ధైర్యంగా నిద్రపోతున్నాం, ఆనందంగా ఉన్నాం అని ఎంతమంది చెప్తారు? రోజు మనుషులు పిరికి వారై ధైర్యము కొరకు, కొంతమంది తాగుబోతులు ఉంటారు. అరే ఎందుకు తాగుతున్నావు అంటాడు, ధైర్యం కొరకు తాగుతున్నాను. దేని కొరకు?
ధైర్యం కొరకు ఆ 90 ఆ క్వార్టర్ పడిపోతాడు, అరిసేస్తాడు కేకలు. ఇప్పుడే ఉంటాడు ఆ 90 పడగానే, అది లేకపోతే సైలెంట్, అది ఉంటే కేకలు వేసేస్తాడు. రేపొద్దున అదే మనిషిని చూస్తే భయపడిపోతూ ఉంటాడు. అంటే ఆ 90 పడతాడికి ధైర్యం. కొంతమంది భయం, వెనకాల నలుగురు లేసుకుని తిరుగుతూ ఉంటారు. కొంతమందికి భయం, కులం అనే కాపు కావాలి వెనకాల. కొంతమందికి భయం, బంధువర్గం కావాలి, బంధుప్రీతి కావాలి. అయితే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? మనుషులను బట్టి కాదు, ధనమును బట్టి కాదు, కులమును బట్టి కాదు, మతమును బట్టి కాదు, ఆయనను అంగీకరించడాన్ని బట్టి సింహపు గుండె ఇవ్వగలిగిన దేవుడిని రాత్రి నేను ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన్ని అంగీకరిస్తే చాలు, నీ భయాలు తొలగించుటకు శక్తి కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే. ఆనాడు అనగారబడిన ఆ వర్గాన్ని, అందరూ నీచంగా చూస్తున్న ఆ గొర్రెల కాపరులను, అశుభ్రమైన వారు, పరిశుభ్రత లేని వారిని, నీచంగా కులం తక్కువ వారిని ముద్ర వేయబడి సమాజమంతా వెలివేస్తున్న వారికి ఈ సువర్తమానము మొట్టమొదటిగా అందించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందించి అంటున్నాడు, భయపడవద్దు, మీ రక్షకుడు ఉదయించాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను, నువ్వే భయములో ఉన్నా, అది రోగం వలన కలిగిన భయమా, అప్పు వలన కలిగిన భయమా, అది శత్రు భయమా, మృగముల వంటి మనుషుల వలన కలిగిన భయమా, ఈ రాత్రిని పక్షమున యుద్ధము చేసే ఒక యోధా గోత్రపు సింహము ఉదయించింది. దేవునికి స్తోత్రం. నీ కొరకు గొప్ప త్యాగము చేసి మరణాన్ని అనే ముళ్ళును విరిచి తిరిగి ఆ సింహము నీ కొరకు రాబోతుంది. నువ్వు విశ్వసించి ఆయనను నమ్మితే ఈ భూమి మీద నువ్వు ఎవ్వడికి భయపడవు. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఒక నింద ఏంటనంటే, 3 మేకులు పీక్కోలేకపోయాడు, మమ్మల్ని ఏం రక్షిస్తాడయ్యా. ఏంటది? విన్నారా? ఎన్ని పీక్కోలేకపోయాడు? 3 మేకులు పీక్కోలేకపోయాడు, మమ్మల్ని ఏం రక్షిస్తాడు అని పదే పదే వింటుంటే నాకు ఆలోచన వచ్చింది. అసలు నిజంగా 3 మేకులు పీక్కుంటే ఏమయ్యేది? సరదాగా ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ శిలువ మీద యేసు ప్రభుని డొక్క మీద పొడుస్తుంటే, ఉమ్ము వేస్తుంటే, నువ్వు రక్షకుడు అయితే రుజువు చేసుకో అని తిడుతుంటే, నిజముగా దేవునికి కోపం వచ్చి ఆ 3 మేకులు పీక్కుని గనక శిలువ మీద నుంచి కిందకు వస్తే జరిగేదేంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఆయన వెనక ఉన్న కోట్ల మంది దూతల సైన్యము దిగుతుంది. దేవునికి స్తోత్రం. వారు ఒక్కసారి తమ ఖడ్గముతో అలా అన్నారంటే సరిగ్గా 5 నిమిషాల్లో రోమా సామ్రాజ్యంలో ఉన్న వారు అందరూ ఏమైపోతారు? ఈ ధైర్యం తీసుకుని పరుగు పెట్టుకుంటూ ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తమకు శత్రువైన సమరయ పట్టణం మీద పడి చుట్టుపక్కల ప్రాంతాలవన్నీ చంపి గొప్ప నరమేధం జరిగేది, గొప్ప వధ జరిగేది. అయితే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకో తెలుసా? ఆయన మనుషులను చంపడానికి రాలేదు, మరణాన్ని చంపడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మరణపు భయమును తొలగించడానికి వచ్చాడు. మరణం అనే భయమును తొలగించడానికి వచ్చాడు గనక ఆ 3 మేకులు పీక్కోకుండా శిలువ మీద మరణించి 3వ రోజు మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు. ఈ ప్రపంచంలో మరణాన్ని మృంగినవాడు, మరణాన్ని జయించినవాడు యేసు క్రీస్తు తప్ప మరొకరు లేరు. దేవునికి స్తోత్రం. క్రీస్తుని నమ్ముకున్న మనము ఎందుకు భయపడకూడదంటే, క్రీస్తుని విశ్వసించిన వారికి మరణమే లేదు, కేవలం నిద్ర మాత్రమే. ఆయన ఎలాగైతే పునరుత్థానుడిగా లేచాడో మనము కూడా తిరిగి లేవబోతున్నాం. ఈరోజు నేను నీకు ప్రకటిస్తున్న సువార్త ఏంటో తెలుసా? క్రిస్మస్ సందేశం ఏంటో తెలుసా? నువ్వు భయపడుతూ బ్రతకాల్సిన అవసరం లేదు. నీ భయాల కొరకు 2000 సంవత్సరాల క్రితము మానవుడిగా అరుదించిన దేవుడు త్యాగము చేసి మరణము నుండి శిలువ మీద ప్రాయశ్చిత్తము చేసి రక్తము కాచి మరణము భయము పైన నీకు విజయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నువ్వెందుకు భయపడాలి? నువ్వు ఎవరికి భయపడాలి? కులము తక్కువని భయపడాలా? డబ్బు లేదని భయపడాలా? మృగము లాంటి మనుషులు ఉన్నారని భయపడాలా? లేదు. ఎవరైతే క్రీస్తుని హృదయంలో పెట్టుకుంటారో వారు సమాధానము గలవారై, సింహపు గుండె గలవారై ఈ భూమిలో ఇదిగో ఉదయించే నక్షత్రముల వలె సంచరిస్తారు. దేవునికి స్తోత్రం. ఒక్క దెబ్బతో తరతరాల భయము తొలగిపోయింది గొల్లలకు. గొప్ప
ఆరాధన చేశారు ప్రభువుకు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ రాత్రి ఎంతమంది ఇంకా పిరికివారిగా ఉన్నారు ఇక్కడ? సువార్త ప్రకటించాలంటే భయం, యేసు గురించి చెప్పాలంటే భయం. ఎవరైనా కొడతారా, మీదకు వస్తారా, సవాల్ విసురుతారా, తొడగొడతారా, చంపుతారా? చంపని మనకు భయం లేదు. కారణం ఏంటంటే క్రీస్తును నమ్ముకున్నవాడు ఈరోజు మరణిస్తే యుగ యుగాలు జీవిస్తాడు. దేవునికి స్తోత్ర. మాకు మరణం అంటే భయం లేదు. కారణం మా దేవుడు మరణపు ముళ్ళుని విరిచాడు. మా భయమును తొలగించడానికి ఈ భూమి మీదకి వచ్చిన సత్యవంతుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్ర. నువ్వు భయములో మగ్గుతున్నట్లయితే ఈ రాత్రి నీకు ఒక అద్భుతమైన సువర్తమానము. ఇదిగో యూదుల రాజుగా ఉదయించిన దేవుడు నీ కొరకు ఈ భూమి మీద అరుదించి నీ కొరకు ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ప్రియ దేవుని బిడ్డ నీ భయమును తొలగిస్తాడు. అది ఏ భయమైనా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక సందర్భంలో ఈ మాట మనకు కనబడుతూ ఉంది. చూడండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేవునికి స్తోత్ర. యోసేపు మరియలకు ఎంగేజ్మెంట్ అయింది, ప్రధానమైంది. పెళ్లి చేసుకోబోతున్నారు. ఒక వార్త చెవినబడింది. ఏ వార్త అంటే, నువ్వు పెళ్లి చేసుకోబోయే భార్య ఏమైంది? గర్భవతిగా ఉంది. ఆ వార్త ఇక్కడ ఉన్న యవనస్తులు, కుర్రోళ్ళు, పెళ్లి కానోళ్ళు చేయి పైకి ఎత్తండి. మీకు సంబంధం వచ్చింది అనుకుందాం, ఉదాహరణకి తెమ్మంటారా? వచ్చిందో సంబంధం. పిల్ల గురించి వర్ణిస్తున్నారు. బాబు, నువ్వు చేసుకోబోయే పిల్ల చాలా గుణవతయ్యా, శీలవతయ్యా, రూపవతయ్యా అంటే సంతోషంగా ఉంటుందా లేదా? ఉంటుందా? అలా కాకుండా లక్కీ బాబు, నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గర్భవతి, ఎలా ఉంటుంది? కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు కూడా వస్తాడు నీకు, డబల్ ధమాకా చేసుకో అన్నారు. ఎలా ఉంటుంది? ఈ యోసేపు గారికి వినబడిన వార్త అలాంటిది. ఏమంటున్నాడు దూత ప్రత్యక్షమై, అయ్యా నువ్వు పెండ్లాడబోయే మరియా, ఎవరావిడి? గర్భవతి. ఎవరు? ఒక్కసారిగా ఏమైపోద్ది? గుండెల్లో పెద్ద రాయిడిపోయింది. భయపడుతున్నాడు, భయం కలుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈమెను రహస్యంగా విడనాడాలి. ఎందుకు? ఏం జరగబోతుంది అని అంటే, వీరు ప్రదానము చేయబడ్డారు కనుక పెండ్లి కాకుండా వీరిద్దరూ ఏకమవుటకు వీలు లేదు. ఒకవేళ పెండ్లి కాకుండా ఈ ప్రదానము చేయబడిన సమయం నుంచి పెండ్లయ్యే సమయంలోపు వీరు గనక తొందరపడి ఏ తప్పైనా చేస్తే అప్పుడున్న ఆచార ప్రకారంగా ఇతనిని తీసుకువెళ్ళి బయటకి నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపాలి. అది అశుభము, అది పాపము. ఈ వార్త బయటికి వస్తే ఏం జరుగుతుంది? నన్ను చంపుతారా? నా కుటుంబానికి తెలిస్తే ఏం జరుగుతుంది? నన్ను సమాజంలో నిలబడి న్యాయ సభలకు నన్ను అప్పగిస్తే ఏం జరుగుతుందనే భయాలు యోసేపులో కదా. ఏం జరుగుతుందో అనే భయం మీలో ఎంతమందికి ఉంది చెప్పండి? చేతులు పైకి ఎత్తండి అమ్మా, చేతులు పైకి ఎత్తండి. బాబో, ఎంతమంది పిరుకోలు ఉన్నారు ఇక్కడ. పిరుకోలకు దేవుని రాజ్యంలో స్థానం లేదు. ఈరోజు చాలామందికి భయం. చాలామందికి ఎలాంటి భయాలు తెలుసా? ఊరికే సెల్ ఫోన్ ఓపెన్ చేస్తారు, తిప్పుతూ ఉంటారు. ఆ రోజే అడిగి తలనొప్పి వస్తుంది. సెల్ ఫోన్లో ఒక వీడియో కనపడుతుంది, ఒక డాక్టర్ గారు వస్తాడు, మీకు కుడి పక్కన తలనొప్పి వస్తుందా? జాగ్రత్త, ఇది క్యాన్సర్కు సంకేతం. దేనికి? మీ చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయా? జాగ్రత్త, నరాల సమస్య. ఈరోజు యూట్యూబ్లో హెల్త్ వీడియోలు అవి. దీన్ని అశ్రద్ధ చేయొద్దు. నీ దరిద్రానికి అదే రోజు నీకు తలనొప్పి వద్ది. చెయ్యి పట్టుకుని ఫోన్ తిప్పుతూ ఉంటే చెయ్యి ఏమవుతుంది? తిమ్మిరెక్కుతుంది కదా.
కరెక్ట్గా అప్పుడే వీడియో పడి చేతులు తిమ్మురులు ఎక్కుతున్నాయా నీకేదో, వెంటనే నీకేం కలుగుతుంది? బాబో ఏం జరిగిపోద్దో. ఒకసారి ఇలాగే పాస్టర్ గారు ఒక సభ వస్తే ఒక బక్క చిక్కిపోయిన ఒక ఆవిడ వచ్చిందంట అక్కడి నుంచి, చాలా బాధగా, చాలా దిగాలుగా దగ్గరికి వచ్చిందంట. దగ్గరికి వచ్చి ఆవిడ అందట, అయ్యారు ప్రార్థన చేయండి అనగానే ఆవిడ రూపాన్ని చూసి పాస్టర్ గారికి దిగులు వచ్చి, ఏమైందమ్మా నీకు, ఎందుకంత దిగులు పడుతున్నావంటే, చాలా భయం వేస్తుంది అయ్యగారు అందట. ఎందుకమ్మా నీకు భయం అంటే, మా పాపకు పెళ్లి చేయగలనో లేదో అని భయం వేస్తుంది అయ్యగారు. నేను ఒక విధవరాలను అయ్యగారు, మా వారు ఇటీవలే మరణించారు, అయితే మా పాపకు పెళ్ళి ఎలా చేయగలను అని భయం వేస్తుంది అయ్యగారు అన్నాడట. ఏనాడంటే పాస్టర్ గారు, భయపడకమ్మా, ఏదో ఒకటి చూసి చేద్దాంలే, నువ్వు మీ పాపకు పెళ్లి చేసేలోపు నువ్వు సచ్చేలాగా ఉన్నావు, అంత భయపడిపోతే ఎలాగమ్మా అంటే, లేదండి నేను చేయలేనేమో అనండి బాధపడుతుంటే, అప్పుడు అన్నాడంట, లేదమ్మా మీ పాపను పిలిచిందంట. అమ్మ రోజు ఇట్రా. పాప పరిగెట్టుకుంటా చిన్న గౌనేసుకుని మమ్మీ అని పరిగెట్టుకుంటా ఎత్తిందంట. ఆ పాప ఎంత ఉంది తెలుసా? 4 ఏళ్ళ పిల్ల. పెళ్ళి ఎప్పుడు చేసేది? ఎప్పుడు చేయాలి పెళ్ళి? 20 ఏళ్ళు దాటాక. దీనికి ఎన్ని సంవత్సరాలు? దానికి పెళ్లి చేయడానికి నువ్వు భయపడిపోతున్నావు. ఇప్పుడు రేపు ఏం జరుగుతుందో, అది నిజంగానే పెళ్ళిడికి వచ్చేసరికి ఈవిడ ఉండదు. ఎందుకు? ఈ భయంతోనే గుండాగిపోద్ది. ఇప్పుడు యోసేపుకున్న భయం ఏంటంటే, ఏం జరుగుతుంది ఈ వార్త బయటికి వెళ్తే? నేనేమీ చేయలేదు కదా, నేను తప్పు చేశానని రాళ్లతో కూడా నన్ను చంపేస్తారేమో, ఎలాగా? పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, యోసేపు నువ్వు భయపడకో, మరియ గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? భవిష్యత్తును బట్టి నీకు కలుగుతున్న భయాలను తొలగించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్నలో ఉన్నవాడు, నేడు ఉన్నవాడు, రేపు ఉండేవాడు. దేవునికి స్తోత్రం. సదాకాలము నీతో ఉండే ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం. రేపేం జరుగుతుందనే భయముతో మీరు ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఈరోజు సంతోషాన్ని పాడు చేసుకుంటున్న వారు ఇక్కడ ఎవరైనా ఉంటే మీకు శుభవార్త, మీరు భయపడాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం. ఈ రక్షకుడు అంటున్నాడు, రేపేమి సంభవించును అని మీరు తలంచవద్దు. ఏ నాటికిడు ఆ నాటికి చాలును. రేపుడు దినం గురించి అతిశయింపొద్దు. ఈరోజు యేసుక్రీస్తుని గుండెల్లో పెట్టుకుంటే చాలు, నువ్వు బ్రతికున్నన్ని రోజులు ధైర్యముగా సంతోషంగా బ్రతికేస్తావు. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు యోసేపు ముందున్న టాస్క్ ఏంటో తెలుసా? ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి చెప్పాడు దూత. ఇప్పుడు బయటికి వెళ్తే ఏం జరుగుతుంది? నేను వెళ్ళను, నేను పారిపోతాను అనుకోలేదు యోసేపు. దేవునికి స్తోత్రం. వెళ్ళాడు, మరియను చేర్చుకున్నాడు, తీసుకుని ఎలిజబెత్ గృహానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి రేపేమి సంభవిస్తుందని భయపడుతూ ఉండొచ్చు కొంతమంది. ఉన్న రోగాన్ని బట్టి నేను ఎప్పుడు చచ్చిపోతాను? క్యాన్సర్ అన్నారు, నేను ఎప్పుడు చచ్చిపోతాను? రోజు తలనొప్పి వస్తుంది, నేను ఎప్పుడు చచ్చిపోతాను? ఇదిగో ప్రతి రాత్రి కడుపు నొప్పి వస్తుంది, నాకేమైపోద్దో? ఇదిగో ఇంట్లో సరిగ్గా వనరులు లేవు, రేపొద్దున ఎవడొచ్చినా ఇంటి మీద పడతాడో, ఈ అప్పు ఎలా తీర్చగలను అని భయపడుతున్న వారు ఇక్కడ ఎవరైనా ఉంటే, వాక్యం వింటున్న వారు ఎవరైనా ఉంటే, మీకు ఒక శుభవార్త. మీ భయాలను తొలగించి పరలోకపు సహాయాన్ని మీకు అనుగ్రహించగలిగిన శక్తి కలిగిన దేవుడు మీ కొరకు జన్మించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందరో తమ భయాలను పోగొట్టుకున్నారు. ఈ దేవుణ్ణి అంగీకరించి ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను. సవాలుతో కూడిన మాట. ఎవ్వరూ ఇవ్వలేనిది యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే ఇవ్వగలిగింది. ఏంటో తెలుసా? దాని పేరే సమాధానముతో కూడిన ధైర్యము. దేవునికి స్తోత్రం. యేసుని హృదయంలో నింపుకున్న వారు అప్పులున్నా సంతోషంగా ఉండగలరు. దేవునికి స్తోత్రం. రోగమున్నా సంతోషంగా ఉండగలరు, శత్రు భయం ఉన్నా సంతోషంగా ఉండగలరు. ఎలాంటి విధమైన పరిస్థితుల్లో ఉన్న సంతోషంతో వారు సంచరించగలరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాంటి వారిని ముందుకొచ్చినా వారు వెనుదిరిగి వెళ్ళిపోవునట్లుగా చేయగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దా. అవి నీ దగ్గరికి వస్తున్నట్టే ఉంటాయి, మధ్యలో దోతలు వచ్చి వాటిని దూరంగా జరిపేస్తూ ఉంటారు. ఆ శ్రమలు నీ దగ్గరికి వస్తున్నట్టే ఉంటాయి,
ఆ మరణం నీ దగ్గరికి వస్తున్నట్టే ఉంటుంది. నీకు ఒక గొప్ప సహాయం ఉంది. ఎందుకో తెలుసా? నీతో ఉన్నవాడు బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. పశుశాలలో నీవు పవలించినావా, పసిబాలుడవు. అవునా? అవునా? పరమాత్ముడవు నీవు. శుభవార్త ఈ ప్రకటిస్తున్న ఈ దేవుడు పసిబాలుడు కాదు. జరుగుతున్న ఈ క్రిస్మస్ యేసు పుట్టినందుకు కాదు. దేవునికి స్తోత్రం. యేసు పుట్టినందుగా క్రిస్మస్? యేసు పుట్టినందుగా కాదు. యేసు పుట్టినందుకు కాదు. యేసు మరణమును గెలిచి లేచి తిరిగి రాబోతున్నందుకు క్రిస్మస్. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు ఈ క్రిస్మస్? యేసు పుట్టినందుకు కాదు. మరణ భయాన్ని తొలగించి తిరిగి లేచి పునరుత్థానుడై మనలను కూడా పునరుత్థానములో భాగస్థులను చేసి సజీవుల దేశములో మనకు స్థానము కల్పించాడు గనక మనకు క్రిస్మస్ ఆనందం ఉన్నది. దేవునికి స్తోత్రం. కోట్లు ఇచ్చినా నువ్వు కొనలేవయ్యా, అప్పులు తీరినా రాదయ్యా ఈ ఆనందం. ₹1 పరుపు కొనుక్కోవచ్చు కానీ నిద్రని. చాలామంది ఉన్నారు ప్రపంచంలో కోటీశ్వరులు, సరిగ్గా నిద్రపోలేని పరిస్థితి. చాలామంది ఉన్నారు గొప్పవారు, సరిగ్గా పడుకోలేని పరిస్థితి. అన్ని ఆహారాలు ఇంట్లో ఉంటాయి కానీ ఏమీ తినలేని పరిస్థితి. ఈ రాత్రి భౌతికమైన ఈ సుఖాలు, ఈ ఆశీర్వాదాలు, ఇదిగో ఈ ఆహారమును బట్టి వచ్చే ఆనందము కొరకు కాక ధైర్యము కలిగిన హృదయము వహించి నిత్యము చావు లేక నేను బ్రతుకుతాను అనే నిరీక్షణ ఎవరిలో ఉంటుంది? ఎవరు ఇవ్వగలరంటే అది కేవలము భయమును తొలగించిన యేసుక్రీస్తు ప్రభు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన రక్తాన్ని కార్చి భయమును తొలగించాడు, ప్రాణం పెట్టి భయమును తొలగించాడు, మరణమును గెలిచి భయమును తొలగించాడు. ఆ రక్షకుని రాత్రి మీకు ప్రకటిస్తున్నాను. ప్రభుని నమ్ముకుని కూడా ఇక్కడ ఎవరైనా రేపేం జరుగుతుందన్న భయముతో ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మరి ఒకసారి ధైర్యము తెచ్చుకోండి. దేవునికి స్తోత్రం. రేపు కాదు, ఈరోజు కాదు, మొన్న కాదు, ఈ లోకంలో ఉన్న ఏ కష్టం వలన కూడా నీకు ఏమీ సంభవించదు. నీ ఆత్మ క్రీస్తులో పదిలముగా ఉన్నదే. నమ్మితే చప్పట్లు కొట్టు. త్వరలో ఆయన్ని చూడబోతున్నా. విశ్వసించిన వారందరూ ఆయనతో నిత్య జీవములో సదాకాలం ఉండబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటి భయము దేనివల్ల? తమ యొక్క స్థితిగతుల వలన కలిగే భయము. ఈరోజు అలాంటి దీనులు ఇక్కడ ఎవరైనా ఉంటే ఒక శుభవార్త, మీకు ఒక వాగ్దానం. ఈ దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా? నీ స్థితిని మార్చడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. 2026వ సంవత్సరము నీ స్థితి ఇప్పటివరకు కొద్దిగా ఉన్న ఈ క్రీస్తు నిన్ను మహాభివృద్ధిలోనికి నడిపించబోతున్నాడు. నమ్మితే ఆమెని చెప్పి చప్పట్లు కొట్టు. రేపేం జరుగుతుందనే భయంలో ఒకవేళ నీవు ఉంటే ఇదిగో ఈ దేవుడు చెప్తున్నాడు, నా బిడ్డ భయపడకు, నీ కుడి చేతిని పట్టుకుని ఎక్కడి నుంచి నేను నిన్ను నడిపిస్తాను, విశ్వాసం ముందు నా చేయి పట్టుకో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వార్త వింటున్న ఎవరైనా సరే ఏ భయములో ఉన్న యేసుక్రీస్తు అనే ఒక రక్షకుడు నీ కొరకు జన్మించాడని బహాటముగా ప్రకటిస్తున్నాను. మూడవదిగా చూద్దాం లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం. భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి ఈ వివాహము నిశ్చయమైన ఈ యవనస్తురాలు మరియా ఆమె ధ్యానంలో ఉంటుండగా హఠాత్తుగా ఒక దూత ప్రత్యక్షమై అన్నది, ఇదిగో నీవు గర్భము ధరించావు. ఒక పురుషుణ్ణి ఎరగని స్త్రీకి నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్తే ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది? వెంటనే మరియ భయపడి ఇది ఎలాగూ సంభవించును, ఇది ఎలా జరిగింది,
నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని కదా, ఇది ఎందుకు జరిగింది? దూత అంటున్నాడు వెంటనే, భయపడకు, దేవునికి స్తోత్ర. ఈ 2025 సంవత్సరంలో, ఈ 2025 సంవత్సరంలో హఠాత్ పరిణామాలు ఇక్కడ చాలామంది జీవితాల్లో జరుగుంటాయి. జరిగినాయా? మా గృహాల్లో మరణాలు జరిగినాయి అన్నవారు చేయి పైకెత్తండి. మా ఇంట్లో ఒకరు మరణించారన్నవారు ఉన్నారా? వెరీ గుడ్, ఉన్నారు. ఈ 2025లో మాకు ఆపరేషన్లు జరిగినాయి అన్నవారు చేయి పైకెత్తండి. ఉన్నారు. ఈ 2025లో మేము ఊహించని సంగతి ఒకటి మా జీవితంలో జరిగింది అన్నవారు చేతులు పైకెత్తండి. అందరి జీవితాల్లో జరుగుతాయి కదా. ఇది ఎలా జరిగింది? ఇది జరగడానికి వీల్లేదే, ఏంటి హఠాత్ పరిణామం అని భయపడుతూ బాధపడుతున్న వారు ఇక్కడ చాలామంది కూర్చునే ఉండొచ్చు. ఈ వాక్యం వింటున్న వారిలో కూడా చాలామంది ఉండొచ్చు. ఇది ఎందుకు జరిగింది మా జీవితంలో? ఈ బాధ ఎందుకు వచ్చింది? ఈ శ్రమ ఎందుకు వచ్చింది? ఈ ఇబ్బంది మా జీవితంలో ఎందుకు కలిగింది? ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను, అది ఏ పరిణామమైనా సమస్తమును మేలు కొరకు సమకూడి జరిగిస్తున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్ర. ఆయన నీతో ప్రకటిస్తున్నాడు, భయపడకో, మేలు కొరకు, శుభము కొరకు, ఇదిగో నిత్య రాజ్య నివాసము కొరకు, ఇదిగో గొప్ప సంకల్పము కలిగిన దేవుడు నీ పక్షమున గొప్ప కార్యాలు రానున్న దినాల్లో చేయుట కొరకు కొన్ని నీ జీవితంలో అనుమతిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాడు, ఇది పరిశుద్ధాత్మ వలన జరిగింది. ఆ విషయం ఇంట్లో ఎవరికైనా చెబితే ఒప్పుకుంటారా? ఈ మరియకున్న భయం ఏంటో తెలుసా? ఆ కాలంలో ఒకవేళ నెలసరి వస్తే స్త్రీలకు ప్రత్యేకంగా వారిని ఒక గదిలో పెట్టే పరిస్థితి, దూరంగా ఉండే పరిస్థితి. ఈ మరియకు గనక నెలసరి రాకపోతే గర్భవతి అని బయట పడితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈమెను నిర్దాక్షిణంగా, ఇదిగో ఒక వ్యక్తికి వివాహము నిశ్చయింపబడిన ఈమె ఇదిగో తప్పు చేసి ఆ వ్యక్తిని మోసం చేసి మన ఆచారాలకు విభిన్నముగా గర్భము ధరించింది అనే ముద్ర ఆమె మీద పడితే నిర్దాక్షిణంగా బయటికి తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఈమె కలుగుతున్న భయం ఇలాంటి భయం కాదు. మనం మరియ గురించి ఆలోచన చేస్తే ఈవిడి ఎంత ధైర్యము వహించి అడుగేసిందో తెలుసా? తన ఇంట్లో చెప్తే తీసుకెళ్ళి చంపేస్తారు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. ఒక పక్కన యోసేపుకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నిందలు భరించడానికి సిద్ధమైంది. దేవునికి స్తోత్రం. అవమానాలు భరించడానికి సిద్ధమైంది. నాకు తెలిసి ఇంట్లో ఉన్న వారందరూ మరియను కొట్టుంటారు. బైబిల్ గ్రంథంలో రాయించలేదు కానీ ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వారందరూ కొట్టుంటారు, ఇబ్బంది పెట్టుంటారు, అవమానించుంటారు. రేపొద్దున్న పెళ్లి కాకుండా ఆ గర్భము అంటారు కదా, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఏమవుతుంది? 2-3 నెలలకి ఏమవుద్ది? ఎలిజబెత్ ఇంటికి వెళ్ళిపోయింది, 3 నెలలు ఉంది, ఏమై ఉంటుంది? పొట్ట బయటికి రాదా? ఏమ్మ పెండ్లి కాకుండా ఇది ఎలా జరిగింది అని ఆ నోట ఈ నోట ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే యేసు ప్రభుని లోపల మోస్తూ 9 మాసాలు కూడా భయంకరమైన నిందలు అనుభవించింది మరియా. ఎప్పుడు ఎవరు కొట్టి చంపుతారో తెలియని మరణ భయం. ఆ బిడ్డను సంరక్షించుకోవడానికి వాళ్ళ ఇంట్లో కొంతకాలం, వీళ్ళింట్లో కొంతకాలం, ఆ ఊరిలో కొంతకాలం, ఈ ఊరిలో కొంతకాలం తిరుగుతోంది మరియా. కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన ఒక మాటను పట్టుకుంది. ఆ మాట ఏంటో తెలుసా? భయపడకు. దేవునికి స్తోత్రం. నువ్వు మోస్తున్న వాడు పసి బాలుడు కాదు, జగద్రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను, ఏ పరిస్థితికి మీరు భయపడద్దు. మీరు నమ్ముకొనిన దేవుడు, మీరు కలిగి ఉన్న దేవుడు భయమును భయపెట్టిన వాడు. దేవునికి స్తోత్రం. మరణాన్ని జయించిన వాడు. యేసు గురించి మాట్లాడితే కొడుతున్నారంటే నువ్వు భయపడతావా? యేసు గురించి చెప్తుంటే గొర్రె బిడ్డను అవమానిస్తున్నారంటే నువ్వు భయపడతావా? నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటుంటే రిజర్వేషన్లు తీసేస్తారని భయపడుతున్నావా? నేను చర్చికి వెళ్తే ఇదిగో నా ఇంటి మీదకి వస్తారని భయపడుతున్నావా? ఈ రాత్రి బాహాటంగా చెప్తున్నాను, కొట్టినా తిట్టినా చంపినా భయపడకుండా యేసుక్రీస్తుని నమ్ముకున్న వాడే నిజమైన దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం. ఏదైనా చేసుకో, ఎంతైనా తిట్టుకో, ఎంతైనా అరుచుకో,
కొట్టడానికి వస్తే రా, మేము భయపడం, మాతో ఉన్నవాడు ఎవడు? యోధా గోత్రపు సింహం. దేవునికి స్తోత్రం. ఒక యవనస్తురాలు భయపడక ధైర్యంగా బిడ్డను మోసి రక్షకునికి జన్మనిచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలను నేను సవాలు చేస్తున్నాను. ఇక్కడున్న యవనస్తురాలను నేను సవాలు చేస్తున్నాను. భయపడకుండా దేవుని గురించిన ఈ శుభవర్తమానము ఎంతమందికి ప్రకటిస్తున్నావు ప్రియ దేవుని బిడ్డ? ఈ సంవత్సరంలో నేను సువార్త ప్రకటించి ఒక ఆత్మను రక్షించానన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. ఎవ్వరు లేరా? ఇంతమందిలో ఒక చెయ్యనా, రెండు చేతులైనా? మిగతా వారందరూ ఏం చేస్తున్నారంటే భయము, అమ్మో చెబితే ఏమంటారునండి. పూర్తి వ్యతిరేకత ఉన్న కాలములో గర్భము ధరించి భయపడక ఊరు వాడ తిరిగి బిడ్డను రక్షించి సంరక్షించి యేసు ప్రభుకు జన్మనిచ్చింది మరియ. దేవునికి స్తోత్ర. అంత త్యాగము, అంత ధైర్యం ఆమెలో ఎలాగొచ్చిందో తెలుసా? ఆమె విశ్వసించింది ఈ రక్షకుడు భయమును తొలగించేవాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న సువార్తమానం ఒకటే. ఇక్కడున్న వారికి, దేవుణ్ణి అంగీకరించిన వారికి, క్రీస్తుని అంగీకరించని వారికి, ఈ శబ్ద యంత్రము ద్వారాగా ఈ మాట వింటున్న వారికి ఒక శుభవార్త, సూటి అయిన వార్త. నువ్వు ఏ భయముతో ఉన్నా, అది మరణ భయమైనా, అది వ్యసనం వలన కలుగుతున్న భయమైనా, అది రోగం వలన కలుగుతున్న భయమైనా, అది కులము వలన కలుగుతున్న భయమైనా, అది నువ్వు తక్కువ వాడవని, తక్కువ దానవని పదే నీ మీద నిందలు వేస్తుంటే ఆ నిందల వల్ల కలుగుతున్న భయమైనా, ఈ రాత్రి నీకు శుభవార్త. యేసుక్రీస్తు అనే రక్షకుడు భయమును తొలగించుటకు ఈ భూమి మీదకి వచ్చాడు. ఒక ప్రయత్నము యేసుక్రీస్తు ప్రభులు వారిని చెయ్యి. దేవునికి స్తోత్ర. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటావు, ఎక్కడెక్కడికో తిరిగి ఉంటావు, ధైర్యము కొరకు, సహాయము కొరకు. ఇదిగో మనుష్యులు చేయలేని పరలోక సహాయము చేయగలిగిన దేవుడు ఒక్క మాట, నా రక్షకుడవు నీవే యేసయ్యా, నన్ను రక్షించుటకు ప్రాణం పెట్టిన వాడువు నీవే యేసయ్యా, నన్ను క్షమించుటకు త్యాగము చేసిన వాడువు నీవే యేసయ్యా, నేను విశ్వసిస్తున్నాను, నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను. ఒక్క మాట చెప్తే చాలు, కొండంత ధైర్యము నీ హృదయంలోకి వచ్చి చేరుకుంటా. దేవునికి మహిమ కలుగునుగాక. ధైర్యం కొరకు నువ్వు పెగ్గయ్యక్కర్లా, ధైర్యం కొరకు నలుగురిని వెంటేసుకో అక్కర్లా, ధైర్యం కొరకు కులం పేరు చెప్పుకో అక్కర్లా, ధైర్యం కొరకు మతం పేరు చెప్పుకో అక్కర్లా, ధైర్యం కొరకు విభిన్నమైన వస్త్రాలు వేసుకో అక్కర్లా. ఆ ధైర్యము నీ హృదయంలో జన్మిస్తాడు. దేవునికి స్తోత్ర. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ రాత్రి ఏ భయములో నీవు ఉన్నా మరి ఒకసారి గుర్తు చేసుకో, నువ్వు కలిగి ఉన్న రక్షకుడు భయమును తొలగించగలిగిన రక్షకుడు. దేవునికి మహిమ కలుగునుగాక. డేవిడ్ లివింగ్స్టన్ అనే గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆఫ్రికా ప్రాంతాన్ని వెలిగించినవాడు. ఆఫ్రికా ప్రాంతంలో అతను సేవ చేస్తున్న కాలంలో అక్కడ మిలిటెంట్స్ ఉంటారు, అంటే నెక్సల్స్ లాంటి వారు ఉంటారు. వారందరూ ఏం చేశారంటే ఒక రాత్రి ఈ సేవకుడు ఉంటున్న ఆ గుడారాన్ని టార్గెట్ చేసి ఒక 10 మంది మరి గన్నులు తీసుకుని వారు అందులో బుల్లెట్స్ లోడ్ చేసుకుని అతన్ని చంపేద్దామని అతను ఇంటి దగ్గరికి బయలుదేరారు. అయితే ఏం జరిగిందో ఏంటో తెలియదు, వెనక్కి వెళ్ళిపోయారు. ఒక 5 సంవత్సరాల తర్వాత ఎవరైతే చంపడానికి వచ్చాడో ఆ వ్యక్తి రక్షింపబడి ఈ సేవకుడు వెనకాల తిరుగుటకు పరిచర్యకు సమర్పించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అయితే ఆ తర్వాత ఒక రోజున ఈ సేవకుడితో చెప్పాడట, అయ్యా ఒక రాత్రి నిన్ను చంపడానికి పెద్ద తుపాకీలు వేసుకుని 10 మంది మేము వచ్చామయ్యా, నీకు తెలుసా అన్నాడంట. నాకు తెలియదయ్యా. మరి వచ్చిన వారు చంపకుండా ఏం చేశారు అంటే అతను అన్నాడంట, ఏం చంపుతామయ్యా, ఆ రాత్రి నేను చంపడానికి మీ గోడారం దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో 10 అడుగుల వ్యక్తులు ఒక 10 మంది అడ్డంగా నిలబడ్డారయ్యా, వారిని చూసి భయం వేసి వెనక్కిపోయా. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఎవరు వారు? దేవుడు సేవకుడు కోసం పంపించిన దూతలు. ఈ దేవుడు ఎవరో తెలుసా? ఆయనను విశ్వసించిన వారిని ముదిమి వచ్చి వరకు ఎత్తుకుని కాపాడే దేవుడు. దేవునికి స్తోత్ర. తల్లి అయినా మరచునేమో కానీ నేను నిన్ను మరువనన్నవాడు, అర్ర చేతులలో నిన్ను చెక్కుకున్నవాడు. నువ్వు ఎవరివైనా సరే, ఈ దేవుని దగ్గర జాతి భేదాలు లేవు, ఈ దేవుని దగ్గర కుల భేదాలు లేవు, ఈ దేవుని దగ్గర మత భేదాలు లేవు, ఈ దేవుని దగ్గర ప్రాంత విభేదాలు లేవు.
ఒక విషయం చెప్పినట్టు ముగిస్తాను. చాలామంది ఈరోజు అంటున్నారు, ప్రభు అంటే అండి ఎడారి దేశాల దేవుడండి, ప్రభు అంటేనండి తెల్లవారి దేవుడండి. ఈ ప్రపంచాన్ని సృష్టించింది దేవుడే అని నమ్ముతున్నారా? దేవుడేనా? సూర్యచంద్రుని సృష్టించిన దేవుడేనా? నక్షత్రాలను సృష్టించిన దేవుడేనా? ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడే అని నమ్ముతున్న వారు ఎవరైనా సరే వారు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఈ అనంత కోటి విశ్వములో ఇసుక రేణువంతున్న భూమి మీద మాత్రమే మనుషులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ అనంత కోటికి దేవుడు ఒక్కడే అయినప్పుడు, దేవుడే దాన్ని సృష్టించినప్పుడు ఈ భూమిని సృష్టించిన వాడు కూడా, అప్పుడు ఆ దేవుడు భూమి అంతంతటికీ దేవుడు అవుతాడా? ఒక ప్రాంతానికే అవుతాడా? ఒక స్థలానికే అవుతాడా? ఒక కులానికే అవుతాడా? ఒక మతానికే అవుతాడా? ఒక భాషకే అవుతాడా? కాదు. ఈ సర్వ సృష్టిలో ఉన్న జీవరాశి అంతటికి ఒక్కడే దేవుడు, ఆయనే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ రాత్రి ఆయన్ని ప్రకటిస్తున్నాను. ఆయన్ని విశ్వాసం ఉంచితే చాలు, నీ భయాలను తొలగించుటకు శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు గనక నీ హృదయంలో గుబులు కలిగిస్తుంటే, ఈ మాటలు గనక నీ హృదయాన్ని కదిలిస్తూ ఉంటే, ఇదిగో గమనించు, ఈ మాటలు మనుష్యుల స్వరము కాదు, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను సృజించిన వాడిని నేను, నీ కొరకు భూమి మీదకి వచ్చిన వాడిని నేను, నీ కొరకు మరణించిన వాడిని నేను, నీ కొరకు త్యాగం చేసిన వాడిని నేను, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడిని నేను, నీ కొరకే తిరిగి లేచిన వాడిని నేను, మరణాన్ని ఓడించిన వాడిని నేను, నీ కొరకు తిరిగి రాబోతున్న వాడిని నేను. నేనే నిన్ను కని ఉన్నాను, నేడే నిన్ను కని ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వార్త విన్న అనేకులు యేసుక్రీస్తుని శక్తిని విశ్వసించి, అయ్యా నువ్వే నా దేవుడవయ్యా, నిన్ను విశ్వసిస్తున్నానని వారి హృదయాల్లో చేర్చుకున్నారు. ఈ ప్రాంగణంలో ఉన్న మీరు ఎవరైనా సరే ఎలాంటి భయాలతో అయినా ఇబ్బంది పడుతుంటే మీకు శుభవార్త. ఈ రాత్రి ఒక్క మాట, ఇదిగో నేను క్రీస్తును నేడు అంగీకరిస్తున్నాను. ఈ దేవుని శక్తి నేను విశ్వసిస్తున్నాను. నా జీవితంలో గొప్ప కార్యము చేయగలడని నేను ఆయనను ఆశ్రయిస్తున్నాను. అయ్యా నా హృదయంలోకి రా అని ఒక్క మాటను పలుకు. ఈ రాత్రే నీ భయాలకు అంతము. దేవునికి మహిమ కలుగునగాక. విశ్వసించి నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. పరిస్థితులు ఎలా మారిపోయినా, ప్రభుత్వాలు ఎలా మారిపోయినా, ఇదిగో మనుషులు ఎలా మారిపోయినా, తోటివారు ఎలా ప్రవర్తిస్తున్నా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండి మారని దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నీ పరిస్థితులను మార్చడానికి ఈ వార్త నీతో ప్రకటిస్తున్నారు. నువ్వు విశ్వసించి ఒక్క మాట పలుకు, అయ్యా నేను అంగీకరిస్తున్నాను, నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముతున్నాను, నా పరిస్థితిని మార్చని అడుగు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రకటిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడి నుంచి వింటున్నా, నిన్ను యేసయ్య మిక్కిలి అధికముగా ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి ఆయన ప్రేమను తెలుసుకుని నీ హృదయాన్ని యేసయ్యకు ఇవ్వి. గొప్ప కార్యాలు చూడు. మందు ఇవ్వలేని ఆనందం, సిగరెట్ ఇవ్వలేని ఆనందం, వ్యభిచారం ఇవ్వలేని ఆనందం, పాపము ఇవ్వలేని ఆనందం ఆయన ఇస్తాడు. మనుష్యులు ఇవ్వలేని ధైర్యం, కులం ఇవ్వలేని ధైర్యం, మతం ఇవ్వలేని ధైర్యం, నాయకులు ఇవ్వలేని ధైర్యం ఆయన ఇస్తాడు. ఆయన వైపు చూడు. నేడు నీ కొరకు రక్షకుడు జన్మించాడు. స్వీకరించు, దీవెన పొందుకో. అలా లేచి నిలబడదా. అయ్యా నా జీవితంలో అనేక విధములైన భయాలతో నేను నలిగిపోతున్నానయ్యా. నా భయాల్లోంచి నన్ను విడిపించేవారే లేరయ్యా. నేను ఒక విడుదల కొరకు, విమోచన కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. నాకు ఒక విడుదల కావాలి, నాకు ఒక విమోచన కావాలి. నేను చాలా ఆశపడుతున్నాను, కానీ నా జీవితం అలాగే ఉంది. నేను చాలా కోరుకుంటున్నాను, కానీ నా జీవితం అలాగే ఉంది. విడుదలే లేదు, విమోచనే లేదు. భయం కలుగుతుంది, రకరకాలైన భయాలు నా హృదయంలో. అంటే ఈ రాత్రి నీకు ప్రకటిస్తున్నాను, యేసుక్రీస్తుని హృదయంలోకి చేర్చుకో. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవే అయ్యుంటే, అయినా భయాలతో నలిగిపోతుంటే, మరొకసారి నీ జీవితాన్ని సమర్పించు. భయమును తొలగించి, మరణాన్ని ముళ్ళును విరిచి, పునరుత్థానుడైన దేవుణ్ణి కలిగి ఉండి కూడా భయపడుతున్నావు. వద్దు పిల్ల, వద్దు. నీ హృదయాన్ని దేవుడికి సమర్పించు సంపూర్ణంగా. నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ భయాలను విడిచిపెట్టు. నీతో ఉండి నీ చేయి పట్టి నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు.
సిద్ధముగా ఉన్నాడు. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు, ఆయనను కోరుకో. ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకు మీరెక్కడున్నప్పటికీ ఈ రక్షకుని స్వరం మీకు వినిపిస్తుంటే మళ్ళీ చెప్తున్నాను, మీకు శుభవార్త, మీకు శుభవార్త. మీరేమి చెల్లించక్కర్లేదు, ఆయన కోసం మీరేమి చేయక్కర్లేదు. నీ పాపానికి తగిన మూల్యం అంతా కూడా ఆయన చెల్లించేశాడు. రక్తం గార్చి విమోచన తెచ్చాడు. గొప్ప విడుదల మీ కొరకు సిద్ధముగా ఉన్నది. గొప్ప సహాయం మీ కొరకు సిద్ధముగా ఉంది. గొప్ప ధైర్యముతో నింపుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయవలసింది ఏమీ లేదు, ఒక్క మాట, ఐజా, నిన్ను రక్షకునిగా ఈ రాత్రి నేను అంగీకరిస్తున్నాను. కాదనకు దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని, కాలదన్నుకోకు రక్షణ భాగ్యాన్ని. నేడే నీది రేపంటూ నీకుంటుందో లేదో, వేరే మంచి తరుణం నీకొస్తుందో రాదో. అర్పించు యేసుకు హృదయాన్ని, అర్పించు యేసుకు హృదయాన్ని. కాదనకు దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని, కాలదన్నుకోకు రక్షణ భాగ్యాన్ని. కాదనకు దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని, కాలదన్నుకోకు రక్షణ భాగ్యాన్ని. నేడే నీది రేపంటూ నీకుంటుందో లేదో, వేరే మంచి తరుణం నీకొస్తుందో రాదో. అర్పించు యేసుకు హృదయాన్ని, అర్పించు యేసుకు హృదయాన్ని. కాదనకు దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని, కాలదన్నుకోకు రక్షణ భాగ్యాన్ని. ఈ స్వరం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వెవరైనప్పటికీ నీ భయాన్ని చూస్తున్న దేవుడు, నీ బాధను చూస్తున్న దేవుడు, నీ హృదయంలోను తెచ్చుకున్న ఇబ్బందిని చూస్తున్న దేవుడు ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. అమ్మా, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను రా, నీ కొరకు నేను ప్రాణం పెట్టానయ్యా. నువ్వు భయంలో మగ్గిపోవడానికి కాదు, నువ్వు ఏదో ఒకటి చేయడం వలన నీ భయాలకు విమోచన లేదు, నీ పాపానికి విమోచన లేదు. నా వైపు చూడమ్మా, నీ కొరకు నేనే ప్రాణం పెట్టి నా రక్తము ద్వారాగా బలియాగముగా సమర్పించబడి ఇదిగో నీ పాపానికి ప్రాయశ్చిత్తం తెచ్చాను. నా వైపు చూడు. భాగ్యమిది ఉచితంగా దొరుకున్నది, అర్పించు యేసుకు హృదయాన్ని, అర్పించుకు యేసుకు హృదయాన్ని. కాదనకు దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని, కాలదన్నుకోకు రక్షణ భాగ్యాన్ని. కాదనకు దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని, కాలదన్నుకోకు రక్షణ భాగ్యాన్ని. నేడే నీది రేపంటూ నీకుంటుందో లేదో, వేరే మంచి తరుణం నీకొస్తుందో రాదో. అర్పించు యేసుకు హృదయాన్ని, అర్పించు యేసుకు హృదయాన్ని, అర్పించు యేసుకు హృదయాన్ని. కాదనకు దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని, కాలదన్నుకోకు రక్షణ భాగ్యాన్ని. రాత్రి ప్రభు నాతో మాట్లాడారు. నా జీవితాన్ని నేను ప్రభుకు సమర్పిస్తాను. నేను ఈ 2026 సంవత్సరంలో నేను సంఘములో చేర్చబడుటకు, రక్షణ పొందుటకు, బాప్తిస్మము తీసుకున్నటకు ఒక తీర్మానం చేసుకుంటాను అన్నవారు మీ చేతుల పైకి మీ కొరకు నేను ఒక ప్రార్థన చేస్తాను. దూరం నుంచి వింటున్న వారు మీరు ఎవరైనా సరే క్రీస్తుని అంగీకరించాలంటే ఈ ప్రార్థనలో ఏకీభవించడం మీ కొరకు చిన్న ప్రార్థన చేసి నేను వెళ్తాను. ఆగనుడా, కృప కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి మీరు మాట్లాడిన రాజ్య సువార్తను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఎందరైతే ఈ స్వరమును విని అంగీకరించి వారు భయమును తొలగించుటకు ఒక రక్షకుడు జన్మించాడని నమ్మి విశ్వసించి
వారి హృదయాల్లోకి మిమ్మల్ని ఆహ్వానించారో, నేడు మీరు వారి హృదయాలలో జన్మించినందుకు స్తోత్రమయ్యా. దూరం నుంచి వింటూ విశ్వాసము కలిగి ఇదిగో యేసు ప్రభుని నేను నమ్ముతున్నానని వారి హృదయంలో పలికిన వారి జీవితాలలో తక్షణమే రక్షణ కలుగునుగాక, వారి పాపములకు విమోచన దొరికెను. తండ్రి, చేతుల పైకెత్తి తీర్మానించుకుని ముందుకు వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ బిడ్డలను ప్రవ్వా ఈ లోకంలో వెలిగే నక్షత్రాల వలె, జ్యోతుల వలె మీరు మార్చండి. నీ రాజ్య సువార్తను ప్రకటించి అనేకులను నశించిపోతున్న ఆత్మల అగ్నిలోంచి లాగినట్లుగా లాగే కృపదైత్యమని కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను గణపరుస్తూ నీ చిత్తమైతే మరొకసారి మేమందరం కలిసి నేను మహింపరిచే భాగ్యమకు దైత్యమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు తత్వ నామములో ప్రార్థన అడిగి వేడుకుని పొందినాం తండ్రి. ఆమేన్. బోలో యేసు మహారాజ్ కి, పాపుల రక్షకుడైన యేసయ్యకి, మన కొరకు వధించిన యేసయ్యకు, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకు, మన కొరకు తిరిగి రాబోతున్న యేసయ్యకే హ్యాపీ క్రిస్మస్.